తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ట్యుటోరియల్‌లో నేను మీకు మీ పెన్ డ్రైవ్‌ని లేదా యూఎస్బీ డ్రైవ్‌ని పెన్ డ్రైవ్‌కి మాత్రమే కాదు, యూఎస్బీ డ్రైవ్ ఏదానికైనా మీరు ఈ టెక్నిక్‌ని అప్లై చేయవచ్చు. ఈ ట్రిక్‌ని మీరు అప్లై చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఏంటంటే పెన్ డ్రైవ్స్‌లోకి వైరస్ అటాక్ అవ్వకుండా ప్రివెంట్ చేయడం ఎలా? అంటే ఇది జనరల్‌గా మనం యాంటీవైరస్ ద్వారా చేస్తూ ఉంటాం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ చాలామంది యాంటీవైరస్ యూజ్ చేయరు. కొంతమంది ట్రయల్ వెర్షన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ ట్రయల్ వెర్షన్ పూర్తిగా ఆ సెక్యూరిటీని ఇవ్వదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వైరస్ అనేది మన సిస్టంలోకి పెన్ డ్రైవ్ ద్వారా ఎలా వస్తుందంటే, మనం ఏదైనా ఒక ఫైల్‌ని మన ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చుకున్నప్పుడు మన సిస్టంలోకి వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో అలాంటి సందర్భాలలో మాత్రం ఈ ట్రిక్ అనేది పనిచేయదు. ఓకే. ఆ ఒక్క విషయాన్ని మీరు గమనించాలి. అంటే మరి ఎందుకు సార్ ఈ ట్రిక్ ఎప్పుడు పనిచేస్తుంది అనంటే, మీరు ఎప్పుడైతే మీ సిస్టమ్ నుండి కొన్ని ఫైల్స్‌ని మీరు బయటకి వేరే సైబర్ కేఫ్ కానివ్వండి, మీ ఫ్రెండ్ సిస్టమ్‌లో కానివ్వండి యాక్సెస్ చేయడానికి తీసుకెళ్లారు. కానీ దాంట్లోపల వేరే ఫైల్స్ ఏవి మీరు తీసుకురాలేదు. సో అలాంటి సందర్భాలలో మీకు ఈ యొక్క ట్రిక్ అనేది చాలా చక్కగా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే. సో ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను నా సిస్టంలో ఇప్పుడు పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేశాను. ఓకే. సో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇది నేను చెప్తున్నటువంటి ట్రిక్ అప్లై చేసి ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టెక్స్ట్ ఫైల్ కనిపిస్తుంది నాకు ఈ పెన్ డ్రైవ్లో. సో చూడండి, హే ట్రై టు రిమూవ్ దిస్ లైన్ అని చెప్పేసి ఉంది కదా. సో ఈ లైన్ని నేను రిమూవ్ అయితే చేయగలిగాను. కానీ ఇప్పుడు నేను క్లోజ్ చేస్తే అది సేవ్ అడగాలి. ఓకే. సో సేవ్ అడుగుతుంది. సేవ్ అన్నాను, కానీ సేవ్ అవ్వట్లేదు. ఓకే. సో క్యాన్సిల్ ద రిక్వెస్ట్ వాజ్ అబార్టెడ్ అని చెప్పేసి వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఇది మళ్ళీ సేవ్ యాజ్ అని అడుగుతుంది. ఇది అక్కర్లేదు. ఓకే. సో డోంట్ సేవ్ అనాల్సి వచ్చింది మనకి. ఓకే. సో ఒకవేళ నేను ఈ ఫైల్ని డిలీట్ చేయడానికి ట్రై చేశాను. అంటే ఒకటి, మనం రైట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ డిలీట్ ఆప్షన్ రావాలి, కానీ రావట్లేదు. ఓకే. సో లేదా ఇప్పుడు నేను నా కీబోర్డ్ పైన ఉన్నటువంటి డిలీట్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను, కానీ అది పని చేయట్లేదు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఏ ఫైల్నైనా సరే నేను డిలీట్ చేయడానికి ట్రై చేస్తే అది డిలీట్ అవ్వటం లేదు. ఓకే. సో ఈ విధంగా ఉంది. ఈ విధమైనటువంటి ప్రొటెక్షన్ని మనం ఇప్పుడు ఈ ట్రిక్ ద్వారా అప్లై చేయబోతున్నాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది ఓకే. కానీ సార్ మీరు ఏం చెప్పారు, మాకు మా పెన్ డ్రైవ్లోకి వైరస్ రాకుండా మీరు చేయగలుగుతానని చెప్పారు. కానీ ఇక్కడున్న ఫైల్స్ని డిలీట్ చేయలేనంత మాత్రాన వైరస్ రావచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. అవునా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వైరస్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒక ఫైల్ ఉంది. ఈ యొక్క ఇమేజ్ ఫైల్ని నేను ఇప్పుడు దీంట్లోకి కాపీ చేయడానికి ట్రై చేస్తే చూడండి, ద డిస్క్ ఈజ్ రైట్ ప్రొటెక్టెడ్ అని వచ్చింది. ఓకే. అంటే రైట్ ప్రొటెక్షన్ అనేటువంటి ఆప్షన్ని మనం యూజ్ చేయడం ద్వారా ఇప్పుడు దీని లోపలికి వేరే ఫైల్ని కూడా, వేరే ఏ రకమైన ఫైల్ని కూడా మనం దీని లోపల ఉంచలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీన్ని కాపీ చేస్తున్నాను అండ్ ఇక్కడ పేస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, కానీ అది పేస్ట్ అవ్వడం లేదు. ఓకే. సో ఈ విధమైన ప్రొటెక్షన్ని మనం ఎలా ఇవ్వాలి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ఇట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా సిస్టంలో ఒక పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేస్తున్నాను. ఏదైతే ఎంటీగా ఉందో ఆ పెన్ డ్రైవ్ అనమాట. ఓకే. సో ఎంటీగా ఉన్నటువంటి ఒక పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేశాను. సో ఈ పెన్ డ్రైవ్ లోపల నేను ఒక ఫోల్డర్ని అండ్ ఒక టెక్స్ట్ ఫైల్ని తీసుకున్నాను, ఇందాక నేను మీకు చూపించినటువంటివే. సో దీని లోపల ఇమేజెస్ ఉన్నవి అండ్ ఇక్కడ ఒక టెక్స్ట్ ఫైల్ ఉంది. వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్, హే ట్రై టు రిమూవ్ దిస్ లైన్ అని ఉంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రిమూవ్ దిస్ టెక్స్ట్గా మార్చేస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు కంట్రోల్ ఎస్ సేవ్ చేసేస్తే మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను, హే ట్రై టు రిమూవ్ దిస్ టెక్స్ట్గా మారిపోయింది.
ఓకే. సో అంటే ఇక్కడ మనం ఎలాంటి చేంజెస్ అయినా కూడా చేయగలుగుతున్నాం. చూడండి, రైట్ బటన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిలీట్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ డిలీట్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. సో అంటే మీరు ఇప్పుడు వీటిలో నుంచి ఫైల్స్ డిలీట్ చేయగలుగుతారు అండ్ ఎవ్రీథింగ్ ఏదైనా చేయగలుగుతారు. ఓకే. సో ఇప్పుడు మీకు కావాల్సినటువంటి ఫైల్స్ని మీ పెన్ డ్రైవ్లో వేసేసుకున్నారు. సో ఇప్పుడు మనం దీనికి రైట్ ప్రొటెక్షన్ని ఏ విధంగా అప్లై చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే విండోస్ ఆర్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రన్ అనేది వస్తుంది. సో విండోస్ ఆర్ ఓపెన్ చేసిన తర్వాత విండోస్ అనే సింబల్ ఉంటుంది కదా, కంట్రోల్ పక్కన ఆల్ట్ కంట్రోల్ మధ్యలో ఉంటుంది అనమాట. ఓకే. సో సిఎండి అని టైప్ చేసి ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఓకే పై క్లిక్ చేస్తే ఈ విధంగా కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది, అందరికి తెలిసినటువంటి విషయం. ఓకే. సో ఇప్పుడు సిఎండిలో మనం కొన్ని కమాండ్స్ ద్వారా ఈ యొక్క రైట్ ప్రొటెక్షన్ని మన యొక్క యూఎస్బి డ్రైవ్కి ఎలా అప్లై చేయాలనేది తెలుసుకుందాం. ఓకే. సో ఫస్ట్ మీరు ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా టైప్ చేయండి, డిస్క్ పార్ట్ అని టైప్ చేయాలి, ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ డిస్క్ పార్ట్ వెర్షన్ 6.1.7601 అనేటువంటి వెర్షన్ ఓపెన్ అయింది. సో ఇక్కడ ఓపెన్ అవ్వగానే మనకు ఈ విధమైన పాత్ కాకుండా మనకు డైరెక్ట్గా డిస్క్ పార్ట్ అనేటువంటిది ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకే. సో డిస్క్ పార్ట్లో ఇప్పుడు మనం అసలు మన కంప్యూటర్లో ఉన్నటువంటి ఎన్ని డిస్క్స్ ఉన్నవి అనే వాటి యొక్క లిస్ట్ అనేది తెలుసుకోవాలి. సో లిస్ట్ డిస్క్ అని మీరు టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ విధంగా మీకు మీ కంప్యూటర్లో ఉన్నటువంటి డిస్క్ యొక్క లిస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ డిస్క్ అంటే డిఐఎస్సి కాదు, డిఐఎస్కే. ఓకే. సో ఇది గుర్తుంచుకోవాలి. ఓకే. ఎనీవేస్ ఇక్కడ డిస్క్ 0 వచ్చేసి ఇక్కడ మీకు 1863 అంటే ఇది ఆల్మోస్ట్ 2 TB హార్డ్ డిస్క్ అనమాట. ఓకే. సో ఇది కాదు. మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, పెన్ డ్రైవ్. ఇక్కడ మరో డిస్క్ ఉంది, డిస్క్ 1 అది. సో ఇక్కడ చూసినట్లయితే 3820 MB అంటే ఆల్మోస్ట్ 4 GB అనమాట. ఓకే. సో ఇది మనకు కావాల్సినటువంటి పెన్ డ్రైవ్. ఇది ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేయవచ్చు. ఓకే. ఎంబీలలో క్యాలిక్యులేట్ చేయబడినటువంటిది ఏదైనా సరే మీకు అది పెన్ డ్రైవ్గా మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఓకే. ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఎనీవేస్ ఇక్కడ డిస్క్ 0 డిస్క్ 1 అని ఉంది చూసారా. సో కంప్యూటర్ కౌంటింగ్ ఎప్పుడు కానీ 0తో స్టార్ట్ అవుతుంది, అది గమనించగలరు. ఓకే. సో ఇక్కడ మనం పెన్ డ్రైవ్ని సెలెక్ట్ చేయాలి అంటే డిస్క్ 1ని సెలెక్ట్ చేయాలి. ఓకే. సో సెలెక్ట్ డిస్క్ 1. ఓకే. డిస్క్ 1 ఈజ్ నౌ ద సెలెక్టెడ్ డిస్క్. ఓకే. సో ఇప్పుడు డిస్క్ 1 అనేటువంటిది సెలెక్ట్ అయింది. సో ఇప్పుడు మనం మన యొక్క టెక్నిక్ని లేదా ట్రిక్ని అప్లై చేయబోతున్నాం. ఏ విధంగా అంటే అట్రిబ్యూట్స్. ఓకే. స్పెల్లింగ్ చూసుకోండి, అట్రిబ్యూట్స్ డిస్క్ సెట్ రీడ్ ఓన్లీ. ఓకే. సో అట్రిబ్యూట్స్ డిస్క్ సెట్ రీడ్ ఓన్లీ అనేటువంటి ఆ లైన్ని మీరు టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ వస్తుంది, డిస్క్ అట్రిబ్యూట్స్ సెట్ సక్సెస్ఫుల్లీ. ఈ విధంగా వస్తేనే మీ యొక్క మనం అనుకుంటున్నటువంటి ఈ రైట్ ప్రొటెక్షన్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు జస్ట్ ఎగ్జిట్ అండ్ ఎగ్జిట్ టైప్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇప్పుడు పెన్ డ్రైవ్ని ఒకసారి రిమూవ్ చేసేయండి. ఓకే. పెన్ డ్రైవ్ని ఒకసారి రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు మరోసారి పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేయండి. ఓకే. సో కనెక్ట్ అయింది. ఇప్పుడు పెన్ డ్రైవ్ని ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి, ఈ టెక్స్ట్ ఫైల్ని నేను రైట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ నాకు డిలీట్ ఆప్షన్ వస్తుందా, రావట్లేదు. చూసారా, డిలీట్ ఆప్షన్ ఇక్కడ మనకు రావట్లేదు. అంటే మన యొక్క డిస్క్ అనేది రైట్ ప్రొటెక్షన్ అప్లై అయిందనమాట మన డిస్క్కి. ఓకే. ఐ మీన్ పెన్ డ్రైవ్కి. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు ఈ లైన్ని తీసేయడమో లేదంటే చేంజ్ చేయడమో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు తీసేస్తున్నాను. ఓకే. సో తీసేసి డాట్ డాట్ పెట్టాను. ఇప్పుడు కంట్రోల్ S ప్రెస్ చేస్తే చూడండి
సేవ్ ప్రెస్ చేస్తే ఇది సేవ్ అవ్వట్లేదు. ఓకే. సో క్యాన్సిల్ పై క్లిక్ చేశాను, ఓకే పై క్లిక్ చేశాను, సేవ్ యాజ్ తీసుకుంటుంది ఎందుకంటే అది రైట్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి. ఓకే. సో ఇప్పుడు నేను మాన్యువల్గా నా కీబోర్డ్ పై ఉన్నటువంటి డిలీట్ బటన్ పై ప్రెస్ చేస్తున్నాను కానీ అవ్వట్లేదు. ఓకే. సో దీంట్లో ఉన్నటువంటి వీటిని తీసేయలేము. అండ్ అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఈ ఫైల్స్ని మీరు కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ ఉంది కదా, దీన్ని మీకు కావాల్సిన చోటికి మీరు కాపీ చేసుకోవచ్చు. అంటే మీ పెన్ డ్రైవ్ నుంచి డేటాని బయటకి మీరు కాపీ చేసుకోగలుగుతారు, కానీ పెన్ డ్రైవ్లో వేరే ఫైల్ని పెట్టలేరు, అదేవిధంగా పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి ఫైల్స్ని డిలీట్ చేయలేరు. ఓకే, అది గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫైల్ని నేను ఇక్కడికి కాపీ చేస్తే అవుతుందా? అవ్వట్లేదు. చూడండి, ద డిస్క్ ఈజ్ రైట్ ప్రొటెక్టెడ్ అని వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? దీని లోపలికి ఎలాంటి ఫైల్ కూడా ఎంటర్ అవ్వదు అనమాట. అంటే వైరస్ కూడా ఆబ్వియస్లీ ఎంటర్ అవ్వలేదు. ఓకే, వైరస్ కూడా మీ పెన్ డ్రైవ్లోకి ఎంటర్ అవ్వలేదు. అది ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి విషయం. ఓకే, మరి అంతేకాకుండా ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ని ఎవరు ఫార్మాట్ కూడా చేయలేరు. చూడండి, ఫార్మాట్ తీసుకుంటున్నాను అండ్ క్విక్ ఫార్మాట్ స్టార్ట్. ఓకే. సో చూడండి, ద డిస్క్ ఈజ్ రైట్ ప్రొటెక్టెడ్ అంటే ఫార్మాట్ అవ్వట్లేదు డిస్క్. చూడండి, ఫార్మాట్ నేను చేసినా కూడా అవ్వడం లేదు. అంటే ఇది ఫార్మాట్ అయిపోదు అండ్ దీని లోపలికి వైరస్ రాలేదు, ఏమీ కాదు. అంటే కంప్లీట్ ప్రొటెక్షన్ అనేది మన డాటాకి వచ్చేసింది అనమాట. ఓకే. సో మరి ఇప్పుడు దీన్ని నార్మల్ కండిషన్కి తీసుకురావడం ఎలాగా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. సో సేమ్ విండోస్ ఆర్ సిఎండి. ఓకే, మీ యొక్క సిఎండిని ఓపెన్ చేయండి. ఇందాక చూపించిన విధంగా డిస్క్ పార్ట్ అనేది తీసుకోండి. ఓకే. సో డిస్క్ పార్ట్ స్టార్ట్ అవ్వగానే ఇక్కడ లిస్ట్ డిస్క్ అనేది టైప్ చేయండి మళ్ళీ. ఎందుకంటే మీకు ఆల్రెడీ గుర్తుంటే ఓకే, కానీ లేకపోతే కనుక మీరు ఇలా తీసుకున్న తర్వాత చేస్తేనే చాలా చక్కగా ఉంటుంది అనమాట. ఓకే. సో ఎందుకు కన్ఫ్యూజన్ అని నేను ఈ విధంగా తీసుకున్నాను. ఎనీవేస్ ఇక్కడ ఇప్పుడు మనకు డిస్క్ 1ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అవునా? సో సెలెక్ట్ డిస్క్ 1. ఓకే, డిస్క్ 1 ఈజ్ నౌ ద సెలెక్టెడ్ డిస్క్ అని వచ్చింది. అంటే ఇప్పుడు మనకు ఆ డిస్క్ అనేది సెలెక్ట్ అయింది అనమాట. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ అట్రిబ్యూట్స్ డిస్క్, ఇక్కడ సెట్కి బదులు ఇప్పుడు క్లియర్ అని రాసి రీడ్ ఓన్లీ అనేది సెట్ చేస్తాం అనమాట. ఓకే. సో ఇందాక సెట్ చేసాము, ఇప్పుడు క్లియర్ చేస్తున్నాం, దట్స్ ఆల్. అట్రిబ్యూట్స్ డిస్క్ క్లియర్ రీడ్ ఓన్లీ అనేది సెట్ మనం ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే డిస్క్ అట్రిబ్యూట్స్ క్లియర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే. సో ఆబ్వియస్లీ ఎగ్జిట్ అండ్ ఎగ్జిట్ టైప్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఒకసారి చూసినట్లయితే మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు ఈ యొక్క పెన్ డ్రైవ్ని ఒకసారి ఎజెక్ట్ చేసేసి అంటే రిమూవ్ చేసేసి మళ్ళీ ఒకసారి రీకనెక్ట్ చేయండి. ఓకే. సో రీకనెక్ట్ చేసినప్పుడు రైట్ బటన్ క్లిక్ చేస్తే డిలీట్ అనే ఆప్షన్ ఆబ్వియస్లీ వచ్చేస్తుంది. ఓకే. సో దీన్ని డిలీట్ చేయగలుగుతారు, రీనేమ్ చేయగలుగుతారు. ఇప్పుడు నార్మల్ కండిషన్లో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కావాలంటే డిలీట్ చేసేయచ్చు. సో చూసారా, ఇప్పుడు డిలీట్ అయిపోయింది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు డేటాని డిలీట్ చేయవచ్చు, కావాలనుకుంటే ఎడిట్ కూడా చేయవచ్చు. సో చూడండి, సేవ్ చేశాను, సేవ్ అయిపోయింది. సో ఈ విధంగా ఉంటుంది. నార్మల్ కండిషన్లోకి ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ షేర్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.